ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1/7/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగం తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం. ఇవాళ బహుళ పాడ్యమి ఉదయం 7:37 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 6:50 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 2:20 నుంచి 4:06 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:54 నుంచి 12:46 వరకు. వర్జము మధ్యాహ్నం 3:42 నుంచి 5:28 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుంచి 1:44 వరకు. సూర్యోదయం 5:49కి, సూర్యాస్తమయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో పదోన్నతులు కానీ, అనుకున్న చోటికి బదిలీలు కానీ, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బ్రహ్మాండంగా ఉంది. ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభం. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి యోగాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. తీర్థయాత్ర సేవన చేసే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా ఆకస్మిక ధనయోగం ఉంటుంది. అలాగే ఆకస్మిక ధన నష్టం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. అంటే అతిగా ఎవరిని నమ్మకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, సంస్థ నుంచి సంస్థలోకి మారడానికి అవకాశాలు, అనుకున్న చోటికి బదిలీలు, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగము, బంధుమిత్రుల సమాగమము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగము, మంచి ఆనందకరమైన సంపద, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు, ఆనందకరమైన శుభయోగాలు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కనబడుతున్నాయి. స్వదేశంలో, విదేశాల్లో మంచి అనుకూలత, ధనధాన్య వృద్ధి, ప్రశాంతమైన జీవనం. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వివాహ యోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన జీవనం. విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన జీవనం. విదేశాల్లో, స్వదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను,
రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకి మంచి పేరు ప్రతిష్ట, వృత్తి ఉద్యోగాల లాభాలు, ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ, ఒక ప్రాజెక్ట్లోంచి మరొక ప్రాజెక్ట్లోకి మారే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు మంచి ప్రాజెక్ట్ లభిస్తుంది. అనుకున్నది సాధించే అవకాశం, ఆరోగ్య లాభం, ధనయోగము, ప్రశాంతమైన జీవనము, విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆనందకరమైన శుభజీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కాస్త ధైర్యం ఎక్కువ ఉంటుంది, శత్రువుల బాధ కూడా ఎక్కువ ఉంది. కుటుంబ రహస్యాల్ని బయట వాళ్లకు చెప్పకండి, ప్రమాదంలో పడతారు. తప్పో ఒప్పో కుటుంబ విషయాల్ని జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. చాలా అప్రమత్తంగా ఉండండి. ప్రతిదానికి తొందరపాటుతనం కూడదన్న విషయాన్ని గమనించండి. కానీ విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, బంధుమిత్రుల సమాగమం, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందిన అవకాశం, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కూడా కనపడుతోంది. మంచి శుభవార్తలు వినే అవకాశాలు, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ఆనందయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, ప్రశాంతమైనటువంటి శుభ జీవనాన్ని పొందుకునే రోజు చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి శుభకరం, మంగళప్రద, ఆనందయోగం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశాలు, స్థిరాస్తుల్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు, మాతాపితృల సౌఖ్యం, శుభవార్త శ్రవణం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి ఆనందయోగం. తప్పకుండా పేరు ప్రఖ్యాతులు, ధనయోగాలు పొందుకుంటారు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి శుభయోగము, వస్తులాభం, వాహన యోగం, మాతృ సౌఖ్యం, తల్లితర బంధువుల నుంచి ఏదైనా శుభవార్త వినడం, జరిగినటువంటి అనేక రకాల అనర్థాల నుంచి బయటపడడం, ప్రశాంతమైన జీవనం, ధనధాన్య వృద్ధి, సంఘంలో పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడక అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు, అనుకూలవంతమైనటువంటి అవార్డు రివార్డులు అందుకోవడం, సినిమా రంగ వ్యాపారంలో దర్శక నిర్మాతలకి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, అలాగే విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఆనందయోగం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కావలసిన ధనం ఉంటుంది, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు, ఉద్యోగంలో ప్రశాంతత, ఆనందయోగం, కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందయోగాలు. ఇదంతా మీకు చాలా మంచి శుభమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే. సోదరుల వల్ల అనుకూలత, బంధుమిత్రులతో సమాగమం, వివాహ యోగము, సంతాన యోగము, ప్రశాంత జీవనము, పిల్లల వల్ల గౌరవము, అదృష్ట యోగము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు.
ప్రశాంతమైన జీవనం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, వస్తులాభం, వాహన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు, రాజకీయ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు, మంత్రి పదవి రావచ్చును, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, ఆనంద యోగం, వస్తు లాభం, వాహన యోగం, వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. ప్రతి చోట మీకు అత్యున్నత గౌరవాన్ని పొందిన అవకాశం, మీ మాట తీరుతోనే అందరినీ మీ వైపు తిప్పుకోగలిగే అవకాశం ఈరోజు మీకు శుభకరంగా ఉండబోతోంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా పండగ వాతావరణం, ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు, విదేశాల్లో కూడా అనుకూలమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో, విదేశాల్లో, స్వదేశాల్లో అనుకూలత, వీసా సంబంధ సౌలభ్యాలు, ప్రశాంతమైన జీవనం, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ధనవృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, స్థైర్యము, ధైర్యం, ఆనందం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి కూడా అదృష్ట యుగం, ఆనందకరమైనటువంటి సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలత, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో, వృత్తి విషయాల్లో, స్వదేశంలో, విదేశాల్లో లాభసాటి వ్యవహారం, అనుకున్నది సాధించగలిగే మనస్తత్వం, ధైర్యము, స్థైర్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, రైతన్నలకి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, కుటుంబ పరంగా, వృత్తిపరంగా మంచి ఏదో ఊహించినటువంటి విజయాన్ని సొంతం చేసుకోగలిగే అవకాశాలు ఈరోజు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా నేను చెప్పిందే నిజం అవుతుంది, అయి తీరాలి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంది. అలాగే వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పెద్దవాళ్లతో ఎక్కువసేపు కలిసి ఉండే ప్రయత్నం చేయండి. పెద్దవాళ్లతోనే అంటే ముఖ్యంగా తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉండగలిగే ప్రయత్నం చేయండి. సోదరులతో, కుటుంబ సభ్యులతో మాత్రం వినండి. బయటి వాళ్లతో అనవసరమైనటువంటి రహస్యాలు చెప్పడం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. బట్ ఏదేమైనా ధనయోగం ఉంది, విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లాభం ఉంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా ముఖ్యంగా ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, వస్తు లాభం, వాహన యోగం, విద్య, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సత్సంతాన యోగం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి శుభయోగాలు, తీర్థయాత్ర సేవన, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే 2 అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా అదృష్టంగా కనబడుతున్నాయి. చాలా మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా విజయ పరంపర మీ సొంతం. శుభవార్త శ్రవణం, ధనలాభం, పుస్తక లాభం, ఆభరణ లాభం, వివాహ లాభం, సంతాన యోగం, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కొత్త ప్రాజెక్టులకు వెళ్ళగలిగే అవకాశాలు, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార ప్రారంభం. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, తీర్థయాత్ర సేవన. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, మంచి మాట తీరు, తల్లిదండ్రుల సౌఖ్యము, పెద్దల అంగీకారం వల్ల ప్రేయసిప్పిలు ఒకటవడం, ఆస్తి పంపక లాభాలు, సోదర మైత్రి, వీసా సౌలభ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలాంటి లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలమైన పరిస్థితి. ధనధాన్య వృద్ధి, వ్యాపార రంగంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో, స్వదేశంలో, విదేశాల్లో ఆనంద శుభయోగాలు. ఈరోజు మీకు చాలా మంచి అదృష్టయోగంగా చెప్పబడుతుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.